వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ 4 లీడర్ చెల్లా నాగభూషణం లక్షెట్టిపేట మున్సిపాలిటీ మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సాధిస్తుందని మరియు ప్రజలందరికీ ఆనందం, విజయం కలగాలని అధికారులు ఆకాంక్షించారు. లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, అధికారులకు, నా తాటి సహోదరులందరికీ దసరా శుభాకాంక్షలు. పేటు పట్టణ ప్రజలకు, పురా ప్రముఖులకు, అయ్యవార్లకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, పూజలు, తల్లిదండ్రుల వంటి ప్రజలకు నా యొక్క రేపు ఏర్పాటు చేయబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భారతదేశంలోనే హిందూ సాంప్రదాయ ప్రకారంగా అతిపెద్ద పండుగ అయినటువంటిది మన విజయదశమి. విజయదశమిని పురస్కరించుకొని 9 నవరాత్రులు జరుపుకొని 10వ రోజున చెడుపై నిజం, అధర్మంపై ధర్మంగా ఉండి దానినే విజయదశమిగా మనము గత కొన్ని సంవత్సరాల నుండి విజయదశమిగా కొనసాగించడం జరుగుతూ ఉన్నది. రేపు మేము జరగబోయే విజయదశమికి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జంబిగద్ద దగ్గర కానీ ఇంకా మా మున్సిపల్ పక్క దగ్గర కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ జంబిగద్ద దగ్గర ప్రతి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కావున ఈ జంబిగద్ద దగ్గర పట్టణ ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని ఎలాంటి అపోహాలు లేకుండా, కలహాలు లేకుండా మంచి హృదయంతో, ఎందుకంటే మనది ఇది గొప్ప హిందువులకు పెద్ద గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగ రోజు మనం ఏం చేసినా అంతా విజయమే. దానికే విజయదశమిగా మనకు పేరు రావడం జరిగింది. కాబట్టి మరొకసారి పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, శాస్త్రజ్ఞులకు, ప్రజాప్రతినిధులకు, నాతోటి ఉద్యోగస్తులకు మరొకసారి ధన్యవాదాలను తెలియజేస్తూ విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసు జారీ చేయడం జరిగింది.
చికెన్ కానీ మటన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ అమ్మిన ఏడల మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా మీపై తగిన చర్యలు తీసుకొని మీకు షాపు సీజ్ చేస్తూ మీ పైన కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రేపు చికెన్ మటను షాపుల్లో విక్రయించరాదని తెలియజేస్తున్నాను. అలాగే పట్టణం లోపల చికెన్ సెంటర్ అందరూ కూడా యజమానుదారులు ఇట్టి అవకాశం గమనించి ఎవరు కూడా దీన్ని విక్రయించరాదని తెలియజేస్తూ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దసరా పర్వదినం సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీ మరియు మంచిర్యాల జిల్లా ప్రజలకు నా యొక్క దసరా దీపావళి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని పండుగలతో పాటు పెద్ద పండుగ మనకు దసరా పండుగ. ఈ పండుగను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని అందరికీ నా యొక్క సద్దుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. వారు చేస్తున్నటువంటి పనులను గమనించి తాగునీరు, సాగునీరు, అదేవిధంగా వ్యవసాయం, విద్య, వైద్యం అన్ని రంగాలను ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. దానికి తోడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రజలందరి సౌకర్యార్థం ఉండడానికి ఇల్లు, తినడానికి సన్నబియ్యం, రైతులకు బోనస్, అదేవిధంగా అన్ని రకాల అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఉచిత బస్ సౌకర్యం, అదేవిధంగా పేదలకు కరెంటు బిల్లు మాఫీ, ఇవన్నీ సిలిండర్లు ఇవన్నీ కూడా చేసిన ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారి సర్కారు. దానికి తోడు మా నియోజకవర్గ అభివృద్ధి దాత మా పొక్కురాల ప్రేమసాగరరావు 20 సంవత్సరాలు అభివృద్ధిని వచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచి వేల కోట్ల రూపాయలు తెచ్చి మరి వైద్యానికి, విద్యకు, మరి సాగు చేయడానికి, వ్యవసాయానికి ఈరోజు మోదల్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిన గనుడు మా శాసనసభ్యుడు. మరి అటువంటి రాళ్లను ఆదరించి రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి మరి శాసనసభ్యుడికి అండగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని మరొక్కసారి అందరికీ దసరా, దీపావళి, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కేసీఆర్.